అండ్ మీరు అప్పుడు ఆ తరం యాక్టర్స్ నుంచి ఈ రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరితోటి మీరు యాక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 3 జనరేషన్స్‌తో వర్క్ చేశారు మీరు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి గారు వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నారు. ఎలాంటి చేంజెస్ చూసారు మీరు ఇండస్ట్రీలో అంటే కానీ? బాలా కాదు కానీ అంటే రజనీకాంత్, కమల్ హాసన్, జయప్రద మేమంతా ఒకే స్కూల్. హ్మ్. అంటే బాలచంద్ర గారు ఆయన స్కూల్ నుంచి వచ్చాం. సో ఒకేసారి ముగ్గురం రావడం, ముగ్గురం కూడా ఒక పెద్ద పొజిషన్స్కి రావడం అనేది ఆయన ఈవెన్ కమల్ కూడా ఆయన పార్టీ పెట్టాడు, పాలిటిక్స్కి వెళ్ళారు, నేను పాలిటిక్స్కి వెళ్ళాను, రజనీ పాలిటిక్స్ రావాలనుకున్నాడు. ఇలాగా ముగ్గురం కూడా ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో ఒకే థాట్స్ తోటి ఉన్నవాడు అనమాట. బాలా అంటే నేను ఫస్ట్లో ఎన్టీఆర్ గారిదే పిక్చరు, తర్వాత దీప అనుకుంటా చేసింది. అది ఎందుకో డేట్స్ లేక మిస్ అయ్యాను. ఇప్పటికీ నేను అనుకుంటా అయ్యో బాలాతో చిన్నప్పుడు చేయాల్సింది నేనని. తర్వాత నేను బాలాగారితో ఒక అత్తగారుగా నేను చేశాను. ఆ పిక్చర్ కూడా చాలా హిట్. అదేది పిక్చర్ పేరు మహారథి. చాలా బాగుంటుంది అది. మళ్ళీ మళ్ళీ చేయాలి అలాంటి క్యారెక్టర్స్ బాలాతోటి. ఎందుకంటే అంత పవర్ఫుల్. నాకు బాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను మొహమాటం లేకుండా మాట్లాడతాడు. గుండె మాత్రం చాలా, హృదయం చాలా మంచిది, మనస్ఫూర్తిగా మాట్లాడి మనిషి. ఆ డైలాగ్ డెలివరీ అయితే నా లైఫ్లో నాకు ఒక 1 year కావాలి ఒక షాట్ చేయాలంటే. సో అంత బాగా చేశాడు. ఓకే. సో నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మీకు ఏం గుర్తొచ్చింది ఏంటి అనేది చెప్పాలి. ఒక ట్రైన్ చుట్టూ వరద, ట్రైన్లో మీరున్నారన్న విషయం ఎవరికీ తెలీదు, కమ్యూనికేషన్ లేదు. సో మీరు కాల్ చేయాలన్నా అవకాశం లేని పరిస్థితులప్పుడు. సో ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ నుంచి ఎట్లా బయటపడ్డారు? ఎక్కడ జరిగింది? ఎలా గుర్తుంది మీకు అసలు? ఏం జరిగింది అసలు? ఎప్పుడు బాలయ్య గారిది ఈ ఫిల్ము. మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం అనమాట. సో ట్రైన్లో వరదలు వచ్చేసినాయి అండ్ ట్రాక్ వెళ్ళిపోయినాయి, వరదల్లో కొట్టుకుపోయినాయి. ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అవ్వాల్సిన ట్రైను మళ్ళీ అది సెట్ అయింది. ఐ కుడ్ ఫీల్ అనమాట. నేను పై బర్త్లో పడుకుని ఉన్నాను. అటు సడన్గా నేను పుష్డ్ అనమాట ఇక్కడ ఇటువైపు. సో అప్పటికి ట్రైన్ పొజిషన్ సింగిల్ ట్రాక్ మీద ఉంది. మళ్ళీ అది ఫ్లాట్ అయ్యి మళ్ళీ బయటికి ఇలా నిలబడింది ట్రైన్. ఆల్మోస్ట్ వెళ్ళిపోవాల్సిందే, చాలా యాక్సిడెంట్ అవ్వాల్సినటువంటి ట్రైన్ అది. సో ట్రాక్స్లో వాటర్ వచ్చేసింది, ఎటు వెళ్ళడానికి లేదు, ముందుకు వెళ్ళలేం, లేదు వెనక్కి వెళ్ళలేం. అండ్ నేను ఒకదాని కాదు, నా ఇంట్లో మా సిస్టర్ అందరూ కూడా ఉన్నారు, బ్రదర్స్ కూడా సఫరింగ్. అండ్ అక్కడ 3 days ఉన్నాం ట్రైన్లో. ఫుడ్ లేదు, ఏమీ. అసలు నాకైతే ఆకలేస్తుంది, ఏడుస్తున్నా. ఇంకా అసలు బయటకు వెళ్ళడానికి లేదు, ఏమీ లేదనమాట. అలాంటి టైంలో, అలాంటి వరదలో కూడా నెక్స్ట్ డే జనం అంటే జనం, ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఇంతవరకు జనానికి, వాళ్ళంతా అరుస్తున్నారు బయటికి రా, జయప్రద వారు బయట రావాలి. ఇంకా ఏడవడమే మొదలుపెట్టా. అంటే నాకు ఆ సిచ్యువేషన్ అసలు చాలా భయంకరంగా ఉండిందనమాట. సో అప్పుడు 3rd day ఐ రిక్వెస్టెడ్, అంటే అక్కడ ట్రైన్లో ఆఫీసర్ ఉన్నాడనమాట. ఆయన ఏంటమ్మా ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అంటే, లేదు నాకు ఆకలేస్తుంది అంటే, అప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చాడు ఆయన, దాలును చావల్. సో ఆ రోజు అది తిని ఆ నెక్స్ట్ డే ఆ ట్రాక్స్ అన్నీ వేసిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చారు మీటర్ గేజ్లో. ఇప్పుడు ట్రైన్ తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కించారు. అండ్ మీరు చేసిన సినిమాల్లో ఒకటి ఇప్పటికీ రెలవెన్స్ ఉన్నది, ఇప్పటికీ బాగా అడాప్ట్ చేసుకుని, లేకపోతే ఎవరిని ఒక అమ్మాయి ఇప్పటికీ ఫేస్ చేసే ఇష్యూస్ అంతులేని కథ. ఇప్పటికీ కూడా చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు ఆ టైం ఎట్లా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. కమర్షియల్ సినిమాలు ఎలా అయినా ఇది చాలా కాలం గుర్తుండిపోయిన సినిమా అందరికీ. ఇప్పటికి కూడా ఒకసారి చూస్తే ఏం తేడా అనిపించదు. అంటే ఈ క్యారెక్టరు ప్రతి కుటుంబంలోనూ, ప్రతి అమ్మాయి కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా కావాలని కోరుకుంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ ఇది.
ఫస్ట్ బాలచంద్ర గారు నాకు తమిళ్ వర్షన్ చూపించారు. సుజాత చాలా బాగా చేసింది ఆమె. అది చూడగానే నాకు చాలా భయం వేసింది. అయ్యబ్బా ఇంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తాను అనుకున్నా. సో దే అంటే ఫస్ట్ వాళ్ళు ట్రయల్ ఇచ్చారనమాట, ఇట్లా అంటే వర్కింగ్ ఇది. సో అక్కడ వాళ్ళు నాకు గెటప్ అది చేంజ్ చేశారు. చిన్నపిల్ల సన్నగా ఉంది, ఇలా ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు పెద్ద లుక్ ఇవ్వాలని అందుకని ఆ బన్స్ అన్నీ వేసేవారు, 2 పెట్టికోట్లు వేసేవారు, పెద్ద పెద్ద హీల్స్ వేసి అప్పుడు. సో కానీ ఒక సాక్రిఫైస్ క్యారెక్టర్ అది. ఇప్పుడు చూసినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అసలు ఊరికే ఆ సాంగ్ కళ్ళలో ఉన్నది ఏదో కళ్ళకే తెలుసు. ఆ సాంగ్ అత్రేయ గారు రాశారు. అంత అద్భుతమైన మీనింగ్ తోటి గుండెల్లో ఇంకా ఇప్పటికీ చేసినా కూడా నేనే చేసిన అది చూసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇప్పటికీ. అండ్ తన సేవ, అంటే తన కుటుంబాన్ని కాపాడాలనేది అసలు ఫస్ట్ డైరెక్టర్ హీరోయిన్ ఇంట్రడక్షనే చాలా గొప్పగా చేస్తాడు. ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఫస్ట్ చిన్న పాప పలక తీసుకుని దాని మీద రాక్షసి అని రాస్తుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్ చెప్పులు వదులుతూ ఉంటుంది అమ్మాయి, అండ్ అబ్బాయి ఏడుస్తూ ఆపేస్తాడు. అలాంటి క్యారెక్టర్ ఎంత సాక్రిఫైస్ లెవెల్కి వెళ్ళిందంటే తన కుటుంబం కోసం తను ఒంటరిదై మళ్ళీ అదే బస్ పట్టుకుని వెళ్తుంటాడు.